ఏ ఓట్ల పండుగ అయినా ఎలక్షన్లకు ముందు రోజు పైసలు వంచుడు, ఓట్లు అయిపోయినాక పంచిన పైసలు వసూలు చేసుడు కామన్ అయిపోయింది. నిన్న మొన్న మున్సిపాలిటీ ఎలక్షన్లు జరిగినాయి కదా, మరి పంచిన వాళ్ళు వసూలు చేసే కార్యాలు చేస్తారు కదా, మరి వాటిని మనం కూడా బాధ్యతగా చూడాలి కదా. ఆలస్యం ఎందుకు, చలో. చల్, ఎవ్వని కావాలరా నీ బోడి కుక్కర్లు పట్టి తీసుకపో అన్నట్టు రోడ్డు మీద వేసిండ్రు ఓటర్లు. అంతగానం గతి లేకుంటున్నామా? నువ్వు ఇచ్చిన కుక్కర్లో వండుకోకుండా మాకు పూట గడవదా? చల్ తీసుకొని ఆల్తు ఫాల్తు కుక్కర్లు అన్నంత రేంజ్లో వాడకట్టోళ్ళంతా కూడా వలుక్కొని కుక్కర్లు బజార్లు ఇసిరేసినంత పని చేసిండ్రు. ఇంతకు ఏం జరిగింది, ఎందుకు ఇట్లా చేసిండ్రు అనేది ఈ ఓటర్ అక్క చెప్తున్నది నుండి ఒకసారి. అడగలేదుగా, లేపు లేపు ఇచ్చారు. 2500 కుక్కలు వచ్చారు. మేము ఓటేస్తే వేస్తామని ఎటుంటే అటు వేస్తాం అని అన్నాం. కుక్కలు ఇచ్చారు. 2500 డబ్బులు మా కుక్కలు మాకు ఇచ్చాయి, మా డబ్బులు మాకు ఇచ్చాయని అంటాం. బాగుందా? మేము ఇవ్వని అనలేదుగా. 10ంటికి వచ్చారు, ఇచ్చారు. గుమ్మాలు లేపు లేపు కొట్టారు, తలుపులు తీసిన ఇచ్చారు. ఎవడు ఇమ్మన్నాడాలను ఓటేయిండ్రంటే ఇస్తామన్నాం. రాత్రి వండుకొని కునుకు తీస్తుంటే తలుపులు కొట్టి మరి ఇచ్చిండ్రు. మా ఇంటికి ఎవరు రమ్మన్నారాలను? మాకు పైసలు కుక్కర్లు ఎవడిమన్నాడు? ఎందుకు ఇవ్వాలి, ఎందుకు తీసుకోవాలి అని ఇచ్చిన కుక్కరు అడిగినందుకు ఆవేదన చెందుకుంటా ఏడ్చినంత పని చేస్తుంది ఓటర్ అక్క. మరి కుక్కర్లు వంచిన వాళ్ళకైనా సిగ్గుశరం ఉండొద్దా? ఉంచింది మళ్ళా నాకొద్దు అనేది తెలవాలే కదా. ఎందుకు ఇట్లా ఓటర్ల మనోభావాలతో ఆడుకోవాలి? మీరు ఓటయ్యానందుకే ఓడిపోతున్నాం కాబట్టి మా కుక్కర్ మాకు ఇచ్చేయండి అని అడుగు న్యాయమేనా అన్నట్టు బాధపడుతున్నారు ఓటర్లు. పాపం ఖమ్మం జిల్లా అశ్వారావుపేట మున్సిపాలిటీ 10వ వార్డులో జరిగింది కుక్కర్ల పంచాది. వీరి కుక్కలన్న నయం, ఓ ముద్దేస్తే ఇంటి ముంగట్నే ఉంటాయి కానీ కుక్కర్లు వంచిన వాళ్ళ కొద్దిగా కూడా విశ్వాసం లేదు ఓటర్ల మీద అన్నట్టు తిట్టుకుంటున్నారట. ఇచ్చుడెందుకు తీసుకునేందుకు అన్నట్టు కుక్కర్ల దిక్కే చూసుకుంటా కుమిలిపోతున్నారట ఓటర్లు. వాళ్ళ బాధ ఎవరు తీరుస్తారో ఏమో పోన్రి. మనుషులు మాయమవుతారు అనేది మీకు తెలుసా? ఎప్పుడా నిన్నరా? పోని మనుషులు పాముల తీరుగా పావురాల తీరుగా మారుతారనే ముచ్చట ఎప్పుడా నిన్నరా? అట్లా మారిన వాళ్ళకు మహిమలు ఉంటాయి, వాళ్ళే దేవుళ్ళు అవుతారు అనే స్టోరీలు విన్నరా? అయితే ఇప్పుడు మీకు నిజంగా ఒక మనిషి రాత్రి వండుకొని తెల్లారేసరికి పాము అవతారం ఎత్తి మాయమైన ముచ్చట చెప్తా. ఏందేంది కొబ్బరికాయలు అగరబత్తీలు తీసుకొచ్చే ఆలోచనలు చేస్తున్నారా? ఆగుండ్రి, ముందైతే ఈ వీడియో చూడండి, తర్వాత మీరు అనుకున్న చేయాలన్నా వద్దా అనే ఆలోచన చేయండి. ఓర్ని చిత్రం పాడుగాను, ఇదెక్కడి యంత్రమో ఏమో తెలియకుంటున్నది కదా. రాత్రి వండుకున్న మనిషి పొదుగాల లేచి చూస్తే పాము తిరగ మారి మాయమైందట. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది నమ్మలేని మాయజాలము. హాగో పాము తిరగ మారి మాయమైనట్టు పాముతోలు గదేనుల్లా కూసమంటారు కదా, అది పక్కల అట్లనే ఉన్నది. మళ్ళా మాయమైన మనిషి ఎంత పొడుగున్నదో అంతే పొడుగు 5 అడుగుల కూసం పక్కలుండు అంటే చిన్న ముచ్చట కాదు కదా. అట్లా మారిన పాము ఇప్పుడు ఎక్కడున్నది, దాన్ని దొరకబట్టి పూజలు చేయాలనంటే ఎట్లా అనే ఆలోచనలు వస్తాయి కదా అక్కడున్న జనాలకు. అందుకే పోలీసులకు చెప్పి ఎంక్వైరీ చేయించిండ్రట. పోలీసులు రంగప్రవేశం చేస్తే రంగు మొత్తం బయట పడుతుంది అనేది అందరికి ఎరుకున్న ముచ్చటనే నాయే. అందుకే బాగా పరీక్ష పట్టి చూస్తే అసలు ముచ్చట బయటపడ్డదట. జరిగిన కథను ఆ ఇంటోళ్ళకి చెప్తే ఒక్కొక్కల కళ్ళు బయర్లు గమ్మి షోల నుంచి పొగలు వచ్చినంత పనైందట. రాత్రి మంచంలో నిండుగా చెద్దరు కప్పుకున్న పిల్ల ప్రేమించిన పిల్లగానితోనే వెళ్ళిపోయేతానికి వేసిన ఉపాయమే ఇదంతా అని తెలిసే వరకు తెల్ల మొఖాలు వేసుకొని చూసిండ్రట. చూడుండ్రి అయ్య వాళ్ళని ఏ తిరగ తప్పుదో పట్టిస్తున్నారో పిల్లలు. 5 అడుగుల పాము కూసం ఎక్కడ దొరికిందో ఏం పాడో కానీ అక్కడి పబ్లిక్ను మొత్తం పిచ్చోలని చేసిందట. ఇప్పుడు ఆ పిల్లని దొరకబట్టే పనులున్నారట పోలీసులు. ఈ ముచ్చట తెలిసిన ఉత్తరప్రదేశ్ పబ్లిక్ వా అక్క వా అన్నట్టు మెచ్చుకుంటాన్రట. మరి ఇంత తెలివిని చదువుకున్నట్లా పని చేసుట్లా అయ్య వాళ్ళని ఒప్పించి ప్రేమించిన పిల్లగాన్ని పెళ్లి చేసుకున్నట్లా పెడితే మంచిగుండు కదా. ఏం పోరగాన్లో ఏం పాడో పోన్రి, అంత గతి తప్పి గాయ చేస్తున్నారు ఇప్పటి పోర అయితే.